చూస్తున్నాను. ఎలా అనిపిస్తుంది? పర్లేదన్న. బిగ్ బాస్ కొంచెం ఇప్పుడే స్వడగుర్తి అవుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ లవ్ ట్రాక్లు అనేది నడుపుతున్నారు కాబట్టి యూత్ అనేది చెడిపోవడానికి బిగ్ బాస్ అనేది ఒక ఆదర్శనం. ఎవరు ఆట బాగుంది అనిపిస్తుంది? అదాట బాగుంది. మెయిన్ ఎవరు అన్ని కెమెరాలు కవర్ చేసేది ఎవరు? రీతువక్క తర్వాత పవన్ అన్న, తర్వాత ఈ పవన్ కళ్యాణ్ అన్న. అబ్బో బిగ్ బాస్ అంతా ఒక ఆట ఆడుతున్నారన్న. బిగ్ బాస్ లో మామూలుగా లేదు అసలు ఈసారి మాత్రం నిజంగా. ఎందుకంటే అన్ని బిగ్ బాస్ సీజన్ల కన్నా అందరూ ఉండేవాళ్ళు, కానీ ఈ సీజన్లో మాత్రం రీతువక్క పులిలా కనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇద్దరు మగ పులిలతో బలిగా ఆడుతుంది అసలు నిజంగా. ఎలిమినేట్ అవుతుంది కదా అసలు. రీతువక్క గురించే రేటింగ్ పెరుగుతుంది కదా అసలు. చూసే యూత్ మొత్తం చూసేది రీతువక్క గురించే. అంటే 10 నిమిషాలు పవన్తో ఉంటుందా, 10 నిమిషాలు దీంతో ఉంటుందా, అసలు లవ్ ట్రాక్ ఎక్కడ ఎవరితో నడుపుతుందని చెప్పి కన్ఫ్యూజన్. వాళ్ళకన్నా ముందు చూసే ప్రజలకి అర్షంగా అయిపోతుంది కదా. అందుకని చెప్పి ఆమె మ్యాక్సిమం ఫైనల్ దాకా రావచ్చు, చెప్పలేదు. తనుజ అక్క మాత్రం సూపర్. ఆమె బయట ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న విషయాలకు కానీ ఎమోషనల్ కూడా ఏం చేసినా సరే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మాట్లాడే విధానం కానీ కట్టు కొట్టే కానీ ఎనీథింగ్ సూపర్. మొన్న అన్న బయట ఉన్నప్పుడు కూడా అంత కామెడీ చేస్తూ జనాల్ని నవ్వించడమే కానీ ఎనీథింగ్ బాగుంది. లోపలికి వెళ్ళా కూడా తన ప్రయత్నం అని తను చేస్తున్నాడు. ఎంతమంది టార్గెట్ చేసినా ఎంత చేసినా తన ప్రయత్నం తను చేస్తున్నాడు. గేమ్ మాత్రం బాగా సుమన్ శెట్టి గారు కూడా సూపర్. ఆయన డైలాగ్లే కానీ ఆయన అంటే ప్రజెంట్ అంటే తన పని తను చూసుకుంటాడు. ఎవరి జోలికి ప్రజెంట్ పోడు, చూసుకుంటాడు కాబట్టి బెస్ట్. సంజన గారు కూడా ఓకే పర్లేదు, బాగానే ఉంది. అది ఎక్కువ ఫోకస్ చూపించేది మాత్రం అక్కే, మన అక్క సూపర్ అక్క సైనికే గారు. ఆమె మాక్సిమం ఈ వీక్ ఎలిమినేట్ అయిపోవచ్చు అనుకుంటున్నాను. శ్రీజ గారు ఆమె బయట ఉన్న ఫైరే, లోపల ఉన్న ఫైరే ఆమె, కానీ గేమ్స్ కూడా ఫైర్ ఆడుతుంది. నోరేసుకొని మాట్లాడితే ఆమె ఉన్నదే చిన్నప్పటి నుండి పెరిగిన పద్ధతి అంతే అన్న. ఆమె చర్చిలకే తడవలేదు కదా, ఆమె చర్చిలకి తడవలేదు కదా. బిగ్ బాస్ అంతమందికి ఏం జరుగుతుంది? ఇందాక పేరు చెప్ప కదన్నా, షైనీ గారు అనుకుంటున్నా. ఒకసారి మాస్క్ ఉందిగా, బిగ్ బాస్ హౌస్ పోయినా కూడా మాస్క్ తీసి ఆయన వచ్చేస్తా. సరే, మా బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చెప్పాలంటే బిగ్ బాస్ చాలా మంచిగా రన్ అవుతుంది ఇప్పటికైతే. మన మాస్క్ మ్యాన్ హరీష్ చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాడు తన గేమ్. తనకి ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నా ఫస్ట్ అంటే నా ఇన్స్పిరేషన్. మాస్క్ మ్యాన్ రాకేష్ మాస్టర్ తో పోలుతున్నారు, పాత వీడియోలు ఫోటోలు పెట్టి. మీరేమంటారు? తప్పులేదు కదా, ఏమంటారు? రాకేష్ మాస్టర్ చాలా మందికి లైఫ్ ఇచ్చిన మాస్టర్, తప్పులేదు. ఒక మంచి మనిషితో పోల్చినప్పుడు తప్పులేదు. సార్, మాస్క్ మ్యాన్ ఎలా ఆడుతున్నారు? మంచిగా కొంతమంది ఊసరు వెళ్ళాక రంగులు మార్చుకుని ఒక వారం ఒక రకంగా, ఇంకో వారం ఇంకో రకంగా అంటారు. మరి దాని గురించి నువ్వేమనుకుంటున్నావు? అంతే, ఆయన ఆట అంతే. వస్తాడు, కొడతాడు, అంతే. రిపీట్ మాస్క్ మ్యాన్ ఉంటేనే అది. సార్, మీ పాయింట్ ఆఫ్ లో బిగ్ బాస్ 9 లో టాప్ 5 ఎవరు? టాప్ 5 గురించి నేను ఇప్పుడు చెప్పాను, ఎందుకంటే వైల్డ్ కార్డ్ లో నేను కూడా పోవచ్చు. టాప్ 5 లో నేను అమ్మా, టాప్ 5 లో నేను చెప్పాను. అలాగే మా బేబీ చిటిపామ కూడా వస్తుంది, ఎలకే చిటిపికల్స్ కొండలోని. రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రావాలి, కొండలు చూపించాలి కదా, రావాలి. రీతు చౌదరి గురించి ఏం చెప్తావు? రీతు చౌదరి అసలు మంచి అమ్మాయి, చాలా మంచి. మరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది, మరి ఎలా చూడొచ్చు? ట్రయాంగిల్ లవ్ స్టోరీ నిజమా ఫేకా? కొందరు ప్రేమ పంచుతుంది, ప్రేమని పంచుతుంది, వెదజల్లుతుంది. నీ దగ్గర డబ్బులు ఉంటే పంచితే మాత్రం మంచివాడు ఉంటారు, అదే ప్రేమని పంచితే మాత్రం చెడ్డలు అంటారా? ప్రేమని పంచుతుంది, మంచి అమ్మాయి. ఎంతమంది నచ్చుతుంది? షోలలో ఒక అగ్ చేసుకుంటే తన పెళ్లి అయిపోయింది, మళ్ళీ ఎంతో కరెక్ట్. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు షోలో పంచొచ్చు, నువ్వు ఇంట్లో పంచొచ్చు, ఊర్లో పంచొచ్చు, ప్రపంచానికే పంచొచ్చు. డబ్బులు ఉన్నాడు, డబ్బులు పంచుతుండు. మనసుంది, ప్రేమ ఉన్నది, ప్రేమని పంచుతుంది, మనసుని పంచుతుంది, తప్పేముంది? సరే, మేము నిన్నటి ఎపిసోడ్ చూసారా మీరు? చూసానండి. ఏం జరిగింది? అయినా మీరు మాస్క్ లో మాట్లాడకుండా నిజంగా మాట్లాడండి. నేను మాస్క్ లో ఉండి నిజాలు మాట్లాడుతున్నాను, మీరు నిజం స్ట్రైట్ గా ఉండి మీరు మాస్క్ లో మాట్లాడుతున్నారు. నిన్న ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే, నిన్న ఎపిసోడ్ జరిగింది. ఎపిసోడ్ లో ఏం జరిగింది, మన ఇమాన్యులను తనుజ ఒక మంచి స్క్రిప్ట్ చేశారు. ఇమాన్యుల్, తనుజ, సుమన్ శెట్టి గారు ఒక మంచి స్క్రిప్ట్ చేశారు. ఆయనకి ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిన, అట్లా
సో ఇంట్లో జరిగింది ఒక కాఫీ పౌడర్ కోసం చాలా మంచిగా ఆడారు. నిన్న షో చాలా లాగ్ అయినట్టు అనిపించింది ఎందుకో. ఆపిల్ ట్రీస్ పెట్టేసి అట్లా చేయడం, ఆ తర్వాత అతను ఫ్యామిలీ ఫోటో కోసం ఒక 25% బ్యాటరీ తగ్గియడము అట్లాంటివి కూడా జరిగింది. డిమాండ్ పవన్ దగ్గరికి వెళ్ళి రీతు ఏడడం జరిగింది. సో ఎలా చూడొచ్చు అంటే అసలు నాకు ఇది అర్థం అవ్వడం లేదంటే డిమాండ్ పవన్ కి రీతు చౌదరి ఇంత సపోర్ట్ చేసినా కానీ తను నామినేషన్ అప్పుడు శ్రీజన్ కాపాడాడు. అది పెద్ద సస్పెన్స్ అయిపోయింది. అదే బిగ్ బాస్. అన్నప్పుడు బిగ్ బాస్ 9 ఉన్నటువంటి కామన్ సపోర్టివ్ గా పల్లవి ప్రశాంత్ ఫైమ రాబోతున్నాను వార్తలు వస్తున్నాయి. నిజంగా వాళ్ళ సపోర్టివ్ గా కామన్ దాంట్లో ఏంటి పల్లవి ప్రశాంత్ అంటే స్వామి ఆయన లాస్ట్ టైం వచ్చినప్పుడే రోత చేసి అన్నాడు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అంటాడు. అవసరమా? మీ పాట మరి ఎవరు రావాలి వైల్డ్ కార్డుకి ఇప్పుడు అయితే నాగప్రశాంత్ వస్తాడు. నాగప్రశాంత్, ఆ తర్వాత డాక్టర్ అమ్మాయి ఆమె నైట్ వేసుకొచ్చింది స్టార్టింగ్ లో ఆమె, ఆ తర్వాత అనుషారత్నం, ఆ తర్వాత మన షకీబ్. ఈ నలుగురిలో ఎవరో ఒకరిని మాత్రం ఖచ్చితంగా లోపల తీసుకుంటారు అని చెప్పేసి టాక్ బయట. ఎందుకంటే మాస్క్ వేసుకున్నా కదా నాకు కనబడతాయి. సో మీ అంచనా ప్రకారం ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ప్రియా ఖచ్చితంగా ప్రియానే భయ్యా, బొట్టు పెట్టుకో చెప్తున్నా ప్రియానే. ఎందుకు బ్రో? ప్రియా బాగా ఆడుతుంది కదా. ఎక్కడ ఆడుతుంది బ్రో? ఒక గేమ్ చెప్పు బ్రో, సరిగా ఆడిన ఒక గేమ్ చెప్పు. సంచాలక ఎన్నిసార్లు ఫెయిల్ అయింది బ్రో తను? ఒకసారి చెప్పండి. ఏడ్చింది కూడా ఈ రోజు. ఏడిస్తే బాగున్నట్ట, నేను రోజు ఏడుస్తా అక్కడికి పోయి. అంతేనా? తప్పించేస్తారా? టిష్యూస్ మొత్తం ఖరాబ్ అవుతున్నాడు. ఏడిస్తే తప్పిస్తారంటే చెప్పు, రోజు ఏడుస్తా. శ్రీజ ఏడిపించింది. ప్రియా శెట్టి నెగిటివ్ చేయమని చెప్పారు ఎవరైనా? లేదండి అలా ఏం లేదు. ప్రియా శెట్టి నార్మల్ గా తన గేమ్ బాగాలేదు. సుమన్ శెట్టి గారికి 2 సార్లు మోసం అయింది తన వల్ల. చక్రం ఆ గేమ్ అప్పుడు, ఆ తర్వాత డాల్ బొమ్మలు ఉన్నాయి కదా అవి ఆపేటప్పుడు కూడా చాలా అన్ఫేర్ గా జరిగింది. నాకు ఆ విషయంలోనే ఆమె మీద కోపం. అంటే తనకు సరిగా గేమ్ చూడటం రాదు, ఆడటం రాదు. ఇంకెందుకు తను ఒక హౌస్ లో ఏమైనా ఉంటే ఆ వాయిస్ చాలా ఇరిటేటింగ్ ఉంది బ్రో. మన శ్రీజాది అనుకున్నాం కానీ శ్రీజ కన్నా ఘోరంగా ఉంది తన వాయిస్. చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది. ఎవరికి చెప్పినా అని తను చట్టు మళ్ళీ ఎగడము ఎరవడము కూర్చోడం. ఒకసారి వచ్చి మెరుపుతిగా అన్నట్టు కొడుతుంది అక్కడ. ఇప్పుడు మన సోల్జర్ పవన్ కళ్యాణ్ కూడా ఓదార్పు స్టార్ లాగా అందరిని ఓదారుస్తున్నాడు. ఈయన ఎలా చూడొచ్చు అంటే మన శ్రీమంత సినిమాలో అట్లా చూడొచ్చు? అలా ఏం కాదండి. యాక్చువల్గా ఏంటంటే తను కొన్ని సిచ్యువేషన్ ఫేస్ చేసి వచ్చిన మనిషి. తనకు తెలుసు ఒక ఫ్యామిలీని వదిలి ఉంటే ఎంత ప్రాబ్లం ఉంటుందో, ఒక ఇష్టమైన పర్సన్ని వదిలి దూరంగా ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తనకు తెలుసు. కాబట్టి వాళ్ళందరికీ తన ఎక్స్పీరియన్స్ తోటి ఓదార్చడమే జరుగుతుంది కానీ వేరే ఏం లేదు. ప్రియా శెట్టి వల్ల రేటింగ్ చాలా వస్తుంది. ప్రియా శెట్టిని ఉంచుకొని బయట వేరే వాళ్ళు పంపిస్తున్నారు, బయట టాక్ రీతుని పంపించేస్తారని కూడా టాక్ నడుస్తుంది. ఒకవేళ మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? రేటింగ్ అనేది ఖచ్చితంగా రీతు డిమాండ్ పవన్ వీళ్ళ వల్లనే వస్తుంది. కాకపోతే ప్రియా వల్ల వస్తుందంటే నేను ఒప్పుకోను. ఖచ్చితంగా మా మాస్క్ మ్యాన్ వల్ల కూడా వస్తుంది రేటింగ్. ఎందుకంటే మా వాడు ఏం ఆడకుండా కూడా రేటింగ్ ఇస్తుందంటే ఆడితే ఎట్లుంటుందో. మీ వాడు టాప్ 5 లో ఉంటాడా? ఖచ్చితంగా ఉంటాడు. సపోర్ట్ ఫర్ మా మాస్క్ మ్యాన్ ఒకటే, హృదయం మానవ్ అంటే హృదయం ఉన్న మనిషి, హృదయం ఉన్న మానవుడు. మా అన్న బిగ్ బాస్ హౌస్ లో మాస్క్ లేదు కాబట్టి అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు. అన్న నీ బదులు నేను మాస్క్ వేసుకున్నాను, నువ్వు సూపర్ గా ఆడుకో, దున్నే బిగ్ బాస్ హౌస్ ని కప్పుతో బయటికి రా, లేకుంటే నేను వైల్డ్ కార్డ్ లో వేసి కప్పుతో నేను వస్తా. ఓకే రాసి పెట్టుకో. ప్రియా ఎలిమినేషన్ ఖచ్చితంగా ఈసారి తను చాలా అన్ఫేర్ గా ఆడుతుంది కాబట్టి ప్రియా ఎలిమినేషన్ మనం ఖచ్చితంగా ఎలిమినేట్ చేసే తీరుతాను. ఇప్పుడు నేను లాస్ట్ లో చెప్పేది ఏంటంటే, నువ్వు నన్ను పిలుచుకో, నాతో ఆడుకో, ఇద్దరం కలిసి ఆడుకుందాం, ఉప్పుగలుగుతాం అన్నటం వల్ల ఇద్దరం బయటకు వచ్చి ఎంజాయ్ చేద్దాం. తర్వాత